జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే అనేక సార్లు టెర్రరిస్టులు ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఇండియా అనేక సార్లు దాడులు చేసినా సరే, ఇప్పటికే నిర్మూలించినా సరే ఈ దాడులు మాత్రం మానట్లేదు. దీంతో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంది. రాజమండ్రిలో కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఒక భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే పుల్వామా అటాక్ చూసాం, బాలాకోట్ చూసాం, ఇన్ని చూసినా సరే ప్రతిసారి దాడి చేయటం, ఏదో రకంగా దెబ్బతింటం, మళ్ళీ దాడులకు రావడం జరుగుతుంది. ఎలా చూడొచ్చు? ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఉన్నా కూడా అంతం చేయాలి. దాన్ని ఉగ్రవాదం ఆలోచించే వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ శాంతియుత జీవనాన్ని ఎవరు అమాయకులు లేతే వాళ్ళ సంతోషంగా గడపాలనే సమయంలో ఆ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళని పొట్టను పెట్టుకోవడం అంటే ఇంతకంటే పైచాచికత్వం ఇంకొకటి ఉండదు. ఈ ఉగ్రవాద ప్రేరేపితమైనటువంటి ఏ నాయకత్వాన్ని కూడా సహించడానికి వీల్లేదు. ఇది దేశవ్యాప్తంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా విభాగం అంతా కలిసి ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉగ్రవాదుల చేతుల్లో అశ్రువులు బాశారో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఉగ్రవాదం అనేటువంటిది సాధించేది ఏమీ లేదు, ఉనికిని చాటుకోవడమే. ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనల్ని గమనించైనా కూడా వాళ్ళ మనసులు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్త నిరసనలు ఇవాళ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఇంటా కూడా దీన్ని ఖండించాల్సినటువంటి, ప్రతి పౌరుడు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది ఆ బాధ్యతాయుతమైన పాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా విభాగం అంతా కూడా ఏక కంఠంతో దీన్ని ఖండిస్తుంది. ఇటువంటి దాన్ని ఎప్పుడు కూడా సహించేటువంటి పరిస్థితి లేదు. సార్, ఇప్పటికే అనేక సార్లు జరిగినాయి, ఎన్నోసార్లు అటాక్స్ జరిగినాయి, ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేసాం. అయినా సరే అక్కడ పర్యాటకం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మళ్ళీ అక్కడ దాడులు చేయడం జరిగింది. ఎలా చూడండి? కేవలం ఇది మతపరమైన ఘర్షణలకి దారితీసే విధానం. ఎందుకంటే వాళ్ళు కేవలం పురుషుల్ని టార్గెట్ చేశారు, హిందువుల్ని టార్గెట్ చేశారు. మా క్లాస్మేట్ వాళ్ళ బావగారు ఒక మంజునాథ్ అని, పల్లవి అని, వాళ్ళిద్దరిని దారుణంగా భార్య ఎదుటిగానే మంజునాథ్ని కాల్చి చంపారు. వాళ్ళ పిల్లవాడు ఎదురు తిరిగితే నీవు వెళ్ళి మోడీతో చెప్పుకో నువ్వని చెప్పి వాళ్ళు హెచ్చరించారు. అంటే మతపరమైన దాడులకి ప్రేరేపిస్తున్నారు ఈ ఉగ్రవాదం. ఉగ్రవాదం అనేది క్యాన్సరు. ఇలాంటి దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మీరు చెప్పండి, మాజీ హోంమంత్రిగా కూడా పనిచేశారు కదా, అప్పుడు కూడా చాలా అటాక్స్ దేశంలో జరిగింది. దానికి సంబంధించి ఏం చెప్పచ్చు ఈ తరహా దాడులు? ముందుగా ఈ ఉగ్రవాద దాడులు ఎవరైతే అక్కడ పర్యాటక కేంద్రంగా ఉంది అని చెప్పేసి కాశ్మీర్ వెళ్ళి వాళ్ళు ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలని వెళ్ళారో, అభం శుభం తెలియని వాళ్ళ మీద ఈ కక్షపూరితంగా ఈ దాడులు చేయడం అనేది చాలా దారుణమైన విషయం అండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పాపం వీళ్ళకి ఎటువైపు నుండి ఎవరు ఎలా అటాక్ చేస్తారన్నది తెలీదు. వీళ్ళు వెళ్ళింది వాళ్ళ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో అంటే మరి మన దేశంలోనే, మన భారతదేశంలోనే మన వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి ఈ రోజున దేశంలో కనిపిస్తుంది. మరి ఇలాంటి ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా మరి అణిచివేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మరి వారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి వైసీపీ నాయకులం అందరం కూడా డిమాండ్ చేస్తున్నామని. చాలా కాలం ప్రశాంతంగా ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్, పర్యాటకం కూడా బాగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో మళ్ళీ దాడులకు పాల్పడతారు, మళ్ళీ అశాంతం సృష్టిస్తారు. మానవ జన్మ ఎత్తినటువంటి క్రూరులు ఏదైతే ఇవాళ అమాయకుల మీద చేసినటువంటి దాడి నిజంగా చాలా బాధ అనిపించేటటువంటి విషయం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థని మరింత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దేశాన్ని సమగ్రతని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి దాడుల్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా ఇవాళ ఒక శాంతి ర్యాలీని, కొవ్వొత్తుల ర్యాలీని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా కనులు తెరిచి చూసి ఈ ఉగ్రవాదుల మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. చెప్పండి, ఇప్పటికే చాలా ఇష్యూస్ కూడా చూశారు, ఎన్నో జరిగినాయి. ఇప్పుడు ఈ శాంతి ర్యాలీలు మనం చేస్తున్నాము, దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఏ రకమైన స్పందన వస్తుంది?
ఏంటంటే వాళ్ళ ఉగ్రవాదాన్ని ఇప్పుడే వాళ్ళ కక్ష సాధింపులు చేయడం తప్ప ఉపయోగం ఏమి లేదండి. ఎందుకంటే వాళ్ళ అమాయకులు ప్రాణాలు బలిగొంటారు. ఇవాళ కాదు, ఇప్పటి నుంచో జరగా ఈ విధంగా జరుగుతుంది. కేంద్రం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుని చేయాలి. రాజమండ్రిలో ఈ విధంగా సాయంత్రాలు చేయడం, దాన్ని కేంద్రాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకోమని కోరుతున్నాం. ఎంపీగా కూడా చేశారు, అప్పుడు కూడా గతంలో జరిగిన అటాక్స్ కూడా చూసేసారు. దీనికి సంబంధించి ఎయిర్ స్ట్రైక్స్ కూడా మనం చాలా చేసాము, చాలా మంది పారద్రోలు. మళ్ళీ ఈ పర్యాటకాన్ని ఎక్కువగా కాశ్మీర్ జనాలు కూడా వస్తున్నారు. ఇది ఒక పిరికిబంద చర్య అండి. ఇప్పుడు అమాయకులైన ప్రజలపైన ఈ రకమైన టెర్రరిస్ట్ దాడులు చేయడం అని అంటే ఇంతకన్నా హేయమైన నీచమైన చర్య ఇంకొకటి లేదు. దీనికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వం గుణపాఠం చెప్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ పిరికిబంద చర్యకు పాల్పడ్డారో వీళ్ళందరికీ కూడా కఠినాతి కఠినమైన శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. భారతదేశ పౌరులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఏదైతే ఈ ఉగ్రవాదం ఉందో ఉగ్రవాదాన్ని తుడిముట్టించేదాకా అందరం కూడా కంకణబద్దులై పనిచేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ రాజమండ్రి అనే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వచ్చి శాంతి ర్యాలీలు చేసి వాళ్ళ పవిత్ర ఆత్మలకి శాంతి జరగాలి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఉన్నాము. ఈ పిరికిబంద చర్యలను మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ వ్యాప్తంగా ఉపేక్షించేది లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియదు. చాలా బాధ ఎక్కడ వస్తుంది. హనీమూన్ కానీ వెళ్ళి ఈరోజు మరి ముచ్చిమాజు పడి మీరు ఏంటి మనకి ఫేస్బుక్ ఏంటి మనకి ట్విట్టర్లో వచ్చిన ఫోటోలు చూస్తే నిజంగా ఏడుపు వస్తుందండి. వాళ్ళకి ఏవీ తెలియదు. అపంశుభం నిజంగా ఏవైనా ఫైట్ చేయాలంటే మన దేశంతో ఫైట్ చేయాలి తప్ప ఈరోజు వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయడానికి అని వస్తే వాళ్ళ మీద అటాక్ చేసి మరి ఎంత బాధ అనిపిస్తుందంటే వాళ్ళని బట్టలు ఇప్పించి వాళ్ళు ఏ రిలీజియన్ అని చూసి మరి అటాక్ చేసిన విధానం కూడా చూస్తుంటే ఒక్కొక్కటి వాళ్ళ అటాక్స్ చూస్తుంటే వాళ్ళకి ధైర్యం లేక పోలీస్ డ్రెస్సుల్లో వచ్చారంటే వాళ్ళు ఎంత దొంగెత్తేసే ఆలోచనలో ఉన్నారనేది ఖచ్చితంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ శాంతి ర్యాలీలు మేము అందరం కూడా నిర్వహించాం. ఖచ్చితంగా ఈ ర్యాలీల ద్వారా అట్లీస్ట్ వాళ్ళందరికీ బుద్ధి రావాలి. ఎందుకంటే ఏదైనా ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయాలి తప్ప ఈ రకంగా దొంగచాటుగా అటాక్ చేసి ఈరోజు ఎంతోమంది ప్రాణాలు తీసుకున్న వాళ్ళని ఖచ్చితంగా ఉపేక్షించేది లేదని తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులు ఏరివేసే ప్రక్రియ ప్రారంభించాలని వీళ్ళంతా కోరుతున్నారు. రాజమండ్రి నుంచి వీళ్ళందరూ వీడియో హరీష్ ఫర్ సాక్షి.